గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నాను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ తమిళ చూడగానే అర్థమైపోయింది. మా చెల్లి అయితే యూఎస్ వెళ్ళబోతుంది. సో లాస్ట్ వీడియో పెట్టాను కదా, ఢిల్లీ టు విజయవాడ టు ఢిల్లీ. సో ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. సో తను వెళ్ళిపోతుంది అని చెప్పి అయితే ఇంట్లో ఒక చిన్న పార్టీ అయితే అరేంజ్ చేసాము. ఫ్యామిలీ అందరం కలిసి అయితే చిన్నగా పార్టీ అయితే చేసుకుంటున్నాము. సో ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మినీ వ్లాగ్స్. మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇట్లా వీడియో పెట్టుకొని అట్లా అయితే మీ అందరికీ నోటిఫికేషన్ అయితే వచ్చేసిద్ది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అందరూ అయితే ఫోటోలు, స్నాప్లు పిచ్చోళ్ళవే. ఫ్యామిలీ మొత్తం చూస్తున్నారు కదా, అందరూ అట్లా ఫొటోస్ అన్నీ తీసుకుంటూ తను అక్కడ కూర్చోబెట్టి అయితే స్టార్ట్ చేసేసాము మా ఫోటో సెక్షన్ అయితే. ఇట్లా అయితే ఈరోజు మా ఈ వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. చూస్తూ ఉండండి, చాలా ఫన్ అయితే ఉంది. మీ అందరికీ అయితే ఈ కేక్ అయితే మా కజిన్ తీసుకొని వచ్చేసింది. కేక్ అయితే కస్టమైజ్ చేయించాము. అసలు ఇది కేక్ అయితే నాకే పెద్ద సర్ప్రైజ్ అయింది. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఈ వ్లాగ్లోని. అడిగిచ్చు యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా సేమ్ కేక్ ఇట్లాంటి థీమ్తోనే ఒక కేక్ ఆర్డర్ చేశాను. నా కజిన్ ముందే నాకు ఇన్ఫామ్ చేస్తుంటే నేను వేరే థీమ్ అనుకునేదాన్ని. అందరూ పింట్రెస్టే యూజ్ చేస్తాము అని చెప్పి ఈ కేక్ చూడగా నాకు అర్థమైంది. సేమ్ యాస్టీజ్ నేను ఎట్లయితే కేక్ అనుకున్నానో ఆ మిడిల్లో ఉన్న రెడ్ సూట్ కేస్ కూడా సేమ్ యాస్టీజ్ అయితే నేను అట్లాంటిదే కేక్ ఆర్డర్ చేశాను. సో అది వీళ్ళు మార్నింగ్ తీసుకొని వచ్చారు కేక్. ఈవినింగ్ అయితే పార్టీ. కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టగానే నేనే షాక్. యామ్ని కాదు సర్ప్రైజ్ అయ్యాల్సింది నేను అయ్యాను అని అయితే చెప్పాను. ఈ వ్లాగ్ చూసినప్పుడు కూడా నాకు ఇంకా ఆ మూమెంట్ గుర్తొస్తుంది. సో నేనైతే నెక్స్ట్ వేరే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి చేయించాను. కస్టమైజ్డ్ కేక్. అది కూడా ఈ వ్లాగ్లోనే ఉంది. సో బర్త్డే కూడా వస్తుంది తనది అని చెప్పి సేమ్ ఇంక్లూడింగ్ ఈ పార్టీలోనే బర్త్డే కూడా సెలబ్రేట్ చేశాము. సో మా అత్త, మామ అండ్ మా చెల్లి వాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్, దాంతోపాటు మా పిన్ని, బాబాయిలు అందరూ అయితే ఈరోజు ఈ పార్టీలో అయితే ఎంజాయ్ చేసాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్నీ ఎంజాయ్ చేస్తూ, ఫుడ్స్ అవన్నీ తింటూ, ఫొటోస్ అవన్నీ దిగుతూ ఇలా అయితే మా ఈ పార్టీ అయితే జరుగుతూ ఉంది. సో మీ అందరికీ అయితే ఈ వ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్యామిలీలో ఏ చిన్న ఈవెంట్ అయినా నాకు అందరితో కలిసి చేసుకోవటం, ఫ్యామిలీతో కలిసి చేసుకోవటం, ఫ్రెండ్స్తో కలిసి చేసుకోవడం అట్లా అయితే ఇష్టం. సో అందుకని చెప్పి నేనే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అందరం. అయితే యూఎస్ వెళ్ళాలంటే చాలా పర్చేస్ చేయాలి, చాలా ప్యాకింగ్ చేసుకోవాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు, వెయిట్ ఎంత ఉండాలి, ఇవన్నీ అయితే చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. అవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఇట్లా పార్టీ కూడా ఎంజాయ్ చేస్తూ ఒక పక్కన పార్టీ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ ఏమో కొన్ని ప్యాకింగ్స్ అవి చేసాము. పచ్చళ్ళు, తనకు తీసుకెళ్లాల్సిన కారాలు అండ్ కొన్ని థింగ్స్ కూడా తీసుకొచ్చాము. బట్టలు, తనకు కావాల్సిన కుకింగ్కి కావాల్సినవన్నీ కూడా తీసుకుని వచ్చాం. ఈ కేక్ వచ్చేసరికి అయితే కస్టమైజ్ చేయించుకున్నాము. హోమ్ మేడ్ టేస్టీ డిలైట్ అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేస్తాను. దట్టు మనకి అయితే ఇక్కడ కింద స్క్రోల్ కూడా అవుతుంది, ఒకసారి చూడండి. ఇది ఏంటంటే ఫైర్ క్యాండిల్స్తో ఫొటోస్ అయితే వస్తాయి, ఫైర్ ఫొటోస్ అని. సో ఇది కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు ఎట్లా అయితే కావాలో అట్లా ఫోటో తనకి పెట్టేస్తే ఆమె చేసేస్తారు. ఈ హోమ్ మేడ్ టేస్టీ డిలైట్ వాళ్ళు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట దొరికే బేకరీస్లో ఉన్న ప్రైజెస్ హోమ్ మేడ్ టేస్టీ వాళ్ళ దగ్గర అయితే టేస్ట్తో పాటు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. నేను నా ఎంగేజ్మెంట్ కూడా వీళ్ళ దగ్గర నుంచి కేక్ ఆర్డర్ చేశారు నా ఫ్రెండ్స్. సో ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గర కేక్ ఆర్డర్ చేశాము. నాకు ఎంగేజ్మెంట్ అప్పుడు చాలా బాగా నచ్చింది కేక్. వచ్చిన వాళ్ళు కూడా కేక్ టేస్ట్ చాలా బాగుంది అని చెప్పారు. సో అందుకని చెప్పి ఇప్పుడు కూడా ఈ పార్టీకి కూడా నేను కేక్ వీళ్ళ దగ్గరే ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ కేక్ అయితే తను యూఎస్ వెళ్తుందని చెప్పి, ఈ కేక్ వచ్చేసరికి తనకి బర్త్డే జాన్లో ఉంది. సో ముందే బర్త్డే సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేది ఈ కేక్ తీసుకొని అయితే వచ్చేసాము. ఇది అయితే అరౌండ్ 1 kg కన్నా ఎబోనే ఉంది. సో ప్రైస్ వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియేషన్ అయితే ఉంటుంది మనం ఇచ్చే కస్టమైజెస్ బట్టి. సో దాన్ని బట్టి అయితే ప్రైస్ డిసైడ్ చేస్తారు, కానీ రీజనబుల్గానే ఉంటాయి. బయట ఉన్న బేకరీస్ కన్నా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ అయితే ఖచ్చితంగా నచ్చిద్దని అనుకుంటున్నాను. సో ఇలా అయితే మా పార్టీ కేక్ చూడటానికి కాదు, టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఆసమ్గా ఉంది. హోమ్ మేడ్ టేస్టీ డిలైట్ వాళ్ళ దగ్గర. ఇది అయితే పెయిడ్ ప్రమోషన్ కాదండి, నేను బయట పర్సనల్గా తీసుకున్నాను. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా వీళ్ళ కేక్ బేకరీ చాలా బాగుంటుంది అనేది చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ఏ కొలాబరేషన్, దిస్ ఈజ్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. కేక్ మీరు చూడటానికి వీడియోలో ఎంత బ్యూటిఫుల్గా ఉందో తింటే కూడా టేస్ట్ అంతే బాగుంది. మనకి వీళ్ళకి ఇదైతే వచ్చేసరికి బేకరీ విజయవాడలో ఉంది, బెజవాడలోనే. సో మీరైతే ఖచ్చితంగా విజయవాడలో ఉన్న వాళ్ళందరూ అయితే మీరు డైరెక్ట్లీ త్రూ ఆమెకి కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఆ మేడంకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. సో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన కేక్కి కస్టమైజ్ చేయించుకోండి. దాంతోపాటు మీ అందరూ అయితే మనకి ప్రజెంట్ ఉన్న క్లైమేట్కి అండ్ యూఎస్లో ఉన్న క్లైమేట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం అయితే ఇక్కడ నుంచి కొన్ని జాకెట్స్ కానీ లేదంటే హుడీస్ అట్లాంటివి తీసుకొని వెళ్తే కొన్ని డేస్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక ఆ క్లైమేట్కి తగ్గట్టు తీసుకుందాము అనుకుంటారు, కానీ మనకి ఇక్కడ బ్రాండెడ్లో కూడా చాలా మంచివి దొరుకుతున్నాయి అక్కడి క్లైమేట్కి సెట్ అయ్యేలాగా. సో తనకైతే ఈ స్పెషల్గా గిఫ్ట్ అయితే వచ్చేసింది. ఈ జాకెట్ వచ్చేసరికి వుడ్లాండ్లో తీసుకున్నారు, ప్రైస్ కూడా వుడ్లాండ్లో రీజనబుల్గా ఉన్నాయి. దట్టు మనకి ఇప్పుడు ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. సో ఎవరికైనా నచ్చుంటే వుడ్లాండ్లో ట్రై చేయండి. ఇప్పుడున్న క్లైమేట్కి అయితే యూఎస్లో బాగా సెట్ అయింది. వచ్చేటప్పుడు ఐఫోన్ చూసారు కదా, ఈరోజు అయితే మా పార్టీ ఇలా జరిగింది. బ్లెస్సింగ్స్ కూడా నేను డ్రాగానే ఉంచేసాను, ఎట్లాంటి ఎడిట్ చేయకుండా. ఇంకా పార్టీలో వచ్చేసరికి బయట ఏమీ ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే హోమ్ మేడ్గా చేసాము. ఎందుకంటే తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లాగో బయట రెస్టారెంట్స్లో తన చేతి వంటే తినాలి. సో ఇంట్లో ఉన్నప్పుడైనా మనం చేసి పెడదాము అని చెప్పి అయితే ఆలూ కర్రీ, దాంతోపాటు సాంబార్ అండ్ కొంచెం పచ్చడి అండ్ వైట్ రైస్, పులిహోర, దాంతోపాటు నేనైతే చాలా స్పెషల్గా చేశాను గులాబ్ జామ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా ఇంత స్మూత్గా అయితే రాలేదు, అంత టేస్టీగా అయితే రాలేదు. ఇప్పుడైతే వచ్చింది. నాకైతే ఇంకా గులాబ్ జామ్లో పర్ఫెక్ట్ అనిపించేసింది. అసలు గులాబ్ జామ్ చేసిన వెంటనే అందరూ తినేసేసరికి మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. ఒక హాఫ్ డే లోపే నా గులాబ్ జాములు నేను చేసిన ప్యాకెట్లు మొత్తం అయిపోయింది. టేస్ట్ అయితే అంతా బాగుందని చెప్పారు. సో నెక్స్ట్ టైం అయితే మన ఛానల్లో ఈ గులాబ్ జామ్కి సంబంధించిన వీడియో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే పోస్ట్ చేస్తాను. టేస్ట్ కూడా అంతే బాగుంది. చిన్న చిన్న టిప్స్తో అయితే చేశాను. చాలా స్మూత్గా చాలా టేస్టీగా అయితే ఉంది. ఇంకా అయితే మా అందరం ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫొటోస్ అవన్నీ దిగుతూ అయితే ఉన్నాము. ఇంకా మన వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి, ఫొటోస్ అవన్నీ వస్తూ ఉంటాయి. దాంతోపాటు తప్పకుండా మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ మినీ వ్లాగ్స్. మీ అందరూ అయితే మా చెల్లెల్ని బ్లెస్ చేస్తారు అని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో సీ యూ ఆన్ నెక్స్ట్ మినీ వ్లాగ్. బాయ్ బాయ్. సో మీరైతే తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఫొటోస్ అన్నీ అయితే స్క్రోల్ అవుతూ ఉన్నాయి. See you on next vlog. Bye bye.